సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టర్ మీద అమరావతి మూవీ మేకర్స్, ముఖ్యమంత్రి గారి తాలూకా, కింద హే చికీత ఉప ముఖ్యమంత్రి గారి తాలూకా కలిపి కూటమి ప్రభుత్వం బంపర్ హిట్ కొట్టేశారు పోస్టర్తోనే. సో ఇవాళ ఈ వేదిక మీద నుంచి హే చికీత సినిమా గురించి, అందులో క్యాస్ట్ అండ్ క్రూ గురించి మాట్లాడే ముందు, ప్రపంచ సినిమా చరిత్రలోనే యూనియన్లన్నీ ఫామ్ అయింది. వాళ్ళ సభ్యులకి, వాళ్ళ కార్మికులకి ఏదైనా ఒక సమస్య వస్తే అది మిగిలిన క్రాఫ్ట్లతో మాట్లాడి వాటిని సాల్వ్ చేయటానికి. ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నంలో మన తెలుగులో అయినా సరే, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఏ భారతీయ యూనియన్లో అయినా సరే ఏదో ఒక కారణం వల్ల పెద్ద ఇష్యూ వస్తే షూటింగ్లు ఆపిన చరిత్ర ఉంది. కానీ మొట్టమొదటిసారి చదలవాడ శ్రీనివాసరావు గారు అనే ఒక మహానుభావుడి వల్ల ఒక యూనియన్ సినిమా తీయటం మొదలుపెట్టింది మా టీఎఫ్డిఏ నుంచి. సార్ మీరు నిజంగా ఆయన ఒక నిర్ణయం వల్ల రేపు భవిష్యత్తులో మా తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం, ఆయన నిర్మాతగా అందరం కలిసి సినిమాలు చేయబోతున్నాం. అందులో ఫెడరేషన్ కూడా భాగస్వామ్యమయ్యి అన్ని క్రాఫ్ట్లకి పని దొరికింది. అలాంటిది ఆయనతో వేదిక పంచుకోవటం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. సార్ మీకు ఎన్ని వేదికల మీదైనా మీకు జీవితాంతం థ్యాంక్స్ చెప్తూ ఉంటాం సార్ అందరం. ఆయన మా యూనియన్లో శాశ్వత సభ్యులు, గౌరవ సభ్యులు అయినందుకు మేమందరం గర్వపడుతున్నాము. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. ఇవాళ ఈ ఫంక్షన్కి ఇక్కడికి ఆయన ఆఫీసులోనే మా యూనియన్ సభ్యులు చెప్పిన కథ విని ఇక్కడికి వచ్చాను నేను. సో ఇందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకోవటానికి బలంగా ప్రోత్సహించిన మా ప్రసన్న కుమార్ గారు, ఆయనకి మనస్ఫూర్తిగా అందరం కృతజ్ఞతలు చెప్తాము. అలాగే ఆ కమిటీకి చైర్మన్ శ్రీ అజయ్ కుమార్ గారు, మాతృదేవోభవ లాంటి మంచి సినిమా చేసిన ఆయన. ఇది టీఎఫ్డిఏ అధ్యక్షుడిగానే కాదు, ఒక దర్శకుడు విఎన్ ఆదిత్యగా కూడా నేను ఎప్పటికీ గుర్తుంచుకునే ఒక అద్భుతమైన పరిణామానికి మీరు శ్రీకారం చుట్టారు సార్. ఈ విషయం ఈ వేదిక మీద ఎందుకు చెప్తున్నానంటే, హే చికిత లాంటి యంగ్ టాలెంటెడ్ టీం ఎవరైనా సరే మా యూనియన్లలో సభ్యులైతే మేము కేవలం వాళ్ళ సంక్షేమం, అభివృద్ధి కాదు, ఇండస్ట్రీలో అతి కష్టమైన ఉపాధిని కూడా క్రియేట్ చేస్తామన్న ఒక సంకేతం చదలవాడ శ్రీనివాసరావు గారు మాకు అందరికీ ఇచ్చారు. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ సినిమా గురించి వస్తే, సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులతో సమానంగా అతిథులు కూడా ఉన్నారు అంటే అది సంకేతం ఏంటంటే ఇండస్ట్రీ అంతా ఒక్కటిగా సంఘటితంగా ఉంది అని, ఒక సినిమాని ప్రోత్సహించడానికి అందరూ కలిసి వస్తున్నారు అని. అలా అందరినీ కలిపిన ఈ సినిమా మన గరుడవేగాంజీ గారు కానీ, నిర్మాత లక్ష్మణ్ గారు కానీ, ఇందులో నటించిన యువకుడు అభినవ్ గారు కానీ, నటించిన మన ఈటీవీ మిత్రులు ప్రభాకర్ గారు, అమ్మాయి దివిజయ ప్రభాకర్ గారు కానీ, ఇలా మిగిలిన క్యాస్ట్ అండ్ క్రూ అందరూ మా మిత్రులు, దర్శక మిత్రులు, నటులు, దేవిశ్రీ ప్రసాద్ గారు కానీ అందరూ విడివిడిగా, అందరూ అంటే అభిమానం ఉన్న వాళ్ళందరం ఇవాళ ఇక్కడ ఉన్నాము. సో డెఫినెట్గా ఈ సినిమా, అలాగే చరణ్ అర్జున్ అద్భుతమైన సంగీత దర్శకుడు, ఆయన చిన్ని చరణ్గా ఉన్నప్పటి నుంచి బాగా పరిచయం. అలాగే అంజీ గారు చాలా మిత్రులు, ఆయన సినిమాటోగ్రాఫర్గా ఉన్నప్పటి నుంచి చాలా మంచి మిత్రులు. దర్శకుడు ధనరాజ్ లెక్కల, నిర్మాత డబ్బులు లెక్క తగ్గకుండా లాభం వచ్చేలాగా మంచి సినిమా తీశారని నమ్ముతున్నాం, ఆయన పేరుకి తగినట్టు. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఫంక్షన్కి ఇచ్చేసిన అతిథులకు, సినీ కళామ తల్లి శిల్పులు, మన సినిమా ఇండస్ట్రీ జర్నలిస్టులకు, ఈ స్టేజీ మీద ఇచ్చేసిన మన ప్రసన్న, మన డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విఎన్ ఆదిత్య గారు, నా ఆలి, నా రామ్ లక్ష్మణ్ గారులకు వందనం, అభివందనం. నేను కూడా ఒక ఫస్ట్ ఇటువంటి సినిమా మీరు జగిత్యాలలో తీశారు. ఆ హీరో గారు, ప్రొడ్యూసర్ గారు, ఆ డైరెక్టర్ గారు, కెమెరా గారు ఏజ్లో నా టెక్నీషియన్తో నేను కూడా అంత చిన్న వయసులో లైలా అనే సినిమా చేశాను. అది ఆ రోజుల్లో చాలా చిన్న సినిమా, కానీ ఆడియో హిట్ అయ్యి హైయెస్ట్ రేటుకి అమ్మాను ఆ సినిమా. ఆ రోజుల్లో నారాయణ రెడ్డి గారు పాటలు రాశారు, ఎంఎస్ విశ్వనాథన్ మ్యూజిక్, ఆత్రేయ గారు చివరి సినిమా అది డైలాగ్స్ అన్ని రాశారు.
ఒక సినిమా తీయటం నిర్మాతకు కానీ, యాక్ట్ చేసిన ఆర్టిస్టులకు కానీ, డైరెక్టర్కి కానీ ఒక 1000 జన్మల పూర్వజన్మ సుకృతం ఉంటేనే సినిమా కళామ తల్లి స్టేజీ మీద నిలబడతాం, చూసేవాళ్ళు ఆశీర్వదిస్తారు. అంచేత డబ్బు వస్తుంది పోద్ది, డబ్బు చాలామంది దగ్గర ఉంటుంది. కానీ మహాత్ములైన నిర్మాతలు వాళ్ళు ఎన్నో జన్మల పుణ్యం చేస్తే కానీ 10 మంది కళాకారులకు అన్నం పెట్టి వాళ్ళు జన్మంతా, మీకు తెలిసే ఉంటుంది, యాపిల్ కంప్యూటర్స్ అధినేత ఆయన చివరిని స్ట్రక్చర్ మీద చెప్పారు, నేను ఇన్ని పనులు చేశాను, ఒక్కటి చేయలేకపోయాను, ఒక సినిమా తీయలేకపోయాను. ఆ సినిమా తీస్తే ఇప్పుడు నేను ఐసీయూలో ఉన్నప్పుడు ఈ సౌండ్స్ నాకు వినిపించేవి కాదు, అందులో అనుభూతి నాకు ఈ నొప్పులు ఏది ఉండేది కాదు అని చెప్పాడు ఆ మహానుభావుడు. అంచేత నాకున్న అనుభవం, ఒక 1000 జన్మల పుణ్యం ఉంటే కానీ మన ఈ సినిమా ఇండస్ట్రీకి రావు. అంత మంచి సినిమా ఇండస్ట్రీ ఇది. మీ అందరూ కూడా, మీ అందరం ఈ స్టేజ్ వినడానికి కారణం, మీ అందరి కారణం ప్రేక్షకులు. ప్రేక్షకు దేవుళ్ళు ఉంటేనే సినిమా ఇండస్ట్రీ ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమా విషయానికి వచ్చేటప్పటికి నేను ఫీల్ అయింది, చాలా చక్కగా అన్ని అంశాలు బాగున్నాయి. ఆర్టిస్టులు 2 హీరోయిన్లు, హీరో, ఆ చిన్న పాప చాలా బాగా యాక్ట్ చేశారు. కెమెరా ఎక్స్ట్రాడినరీగా ఉంది, డైరెక్షన్ బాగుంది, సీన్స్ బాగున్నాయి. ఇటువంటి సినిమాలు ఆడితే ఇటువంటి ఆర్టిస్టులు ఇంకా పైకి వచ్చి పెద్ద పెద్ద ఆర్టిస్టులు అవ్వాలని ఆ సినిమా తల్లిని కోరుకుంటూ, ఈ నిర్మాత నాకన్నా పెద్ద నిర్మాత కావాలని, ఈ డైరెక్టర్ కూడా మా అజయ్ కుమార్, మా విఎన్ ఆదిత్య అలాగా పైకి రావాలని, బాగా మంచి పేరు సంపాదించాలని. పెద్ద సినిమాలు ఎంతమంది తీయొచ్చు, కానీ ఈ చిన్న సినిమా తీసిన అదృష్టం, ఆ నిర్మాతకు ఉండే తృప్తి ఎంతో బాగుంటుంది. నేను అనుభవంతో చెప్తున్నాను, నేను పెద్ద సినిమాలు తీశాను, చిన్న సినిమాలు తీశాను, కానీ చిన్న సినిమా మొక్క ఇది. ఇప్పుడు ఉండే తృప్తి ఎప్పటికీ మర్చిపోలేం. అట్లానే ప్రతి ఒక్కళ్ళు చిన్న సినిమాని ఆదరించి, ఇటువంటి కళాకారుల్ని, డైరెక్టర్ని, నిర్మాతని ఆశీర్వదించి, ఇంకా ఇంకా ముఖ్యంగా నా ప్రాణమిత్రులు, జర్నలిస్టులు దయచేసి చిన్న సినిమాని బాగా పబ్లిసిటీ చేసి ఆడించి, వీళ్ళు ఇంకా 10 తరాలకి నిర్మాతల్ని అండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. లక్ష్మణులకి, అలాగే ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ, పాత్రికేయ మిత్రులకి, మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈ సాంగ్ సూపర్ డూపర్ హిట్ బద్రీ నుంచి హే చిక్కితా అనే పాట, అది ఎంత పెద్ద హిట్ అయిందో అంతే పెద్ద హిట్ ఈ సినిమా అవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక సినిమా తీయాలంటే అంత కష్టం. అది నేను చిన్నప్పటి నుంచి చాలామంది డైరెక్టర్స్ని చూసా, నిర్మాతలను చూసా, నటీనటులను చూసా. సినిమా తీయడం ఒక ఎత్తు అయితే అది రిలీజ్ చేయడం ఎంత కష్టం, అది ఈ రోజున నేను చెప్పగల. ఈ చిత్ర నిర్మాత, డైరెక్టరు, ఇంకో ప్రొడ్యూసరు మా గౌడవ గంజి, వీళ్ళందరికీ బాగా తెలుసు. అండ్ అలాగే సినిమాని ఎంత పబ్లిసిటీ చేస్తే అంత బాగా ఆడుతుంది. అండ్ అలాగే సినిమాలో విషయం ఉంటే పబ్లిసిటీ అవసరం లేదు, ప్రేక్షక దేవుళ్ళే ఎత్తుకుపోతారు. అండ్ అలాగే ఫస్ట్ స్క్రీన్ మీద హనుమంతుడిని చూడగానే నిజంగా ఇక ఆయన మోసుకొని తీసుకెళ్తాడు ఈ సినిమాకి అనిపించింది నాకు. అలాగే ఈ నిర్మాతకి, మా అంజికి, మా డైరెక్టర్ ధనరాజ్ గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్, అండ్ ఇక దేవి, ఇందాక రామకృష్ణ గారు చెప్పారు ఆయన చంపేస్తే సినిమా హిట్ అని. కానీ ఒక యాక్టర్కి ఒక క్యారెక్టర్ దొరకడం అదృష్టం. దాన్ని ఎంతవరకు నేను పోషించగలను, పబ్లిక్ని ఎంత ఇంప్రెస్ చేయగలను అనేది అది వాళ్ళ గురువు నేర్పించిన విద్య. అది కోట రామకృష్ణ గారు, ద గ్రేట్ డైరెక్టర్. వారి దగ్గర ఎన్నో సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా, తను డైరెక్టర్గా, డైరెక్టర్ నుంచి తను యాక్టర్గా, మళ్ళీ తర్వాత ఎన్నో సినిమాల్లో నటిస్తూ ఈ రోజున అంత ఈజీ కాదు ఒక క్యారెక్టర్ చేయడం. బట్ ఏదేమైనా ఒక యాక్టర్కి ఒక వేషం రావడం అనేది అది పూర్వజన్మ సుకృతం, దాన్ని పండించడం. అందుకే గుండెపోటు గుమ్మడి అనేవారు అప్పట్లో.
ఆయన ఇంటి పేరు వేరు. అయినా కూడా ఏంటంటే ఏ సినిమాల్లో ఏ సినిమా చూసినా ఒక 10 సినిమాల్లో 9 సినిమాలు ఈయన చనిపోతాడు అంటుంటారు. అంటే ఆ క్యారెక్టర్ ఆయన యాప్ట్, ఆయనే పండించగలడం. సో అందుకోసం మా దేవికి ఇంత అద్భుతమైన అవకాశం రావడం. ఇందాక చెప్పినట్టు జై జవాన్ జై కిసాన్, వాళ్ళు లేనిదే మనకి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళవు. జై జవాన్ అక్కడ లేకపోతే మన కంటి మీద నిద్ర ఉండదు. సో వాళ్ళిద్దరూ దేశానికి వెన్నెముకలు అంటారు. రైతు మీద ఈ సినిమా తీశాను అని గరుడ మన చెప్పగానే నాకు నిజంగా చాలా ఆనందం వేసింది. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కనుమరుగైపోతున్నారు. అంటే రానున్న రోజుల్లో మనకు రైతు కనిపిస్తాడా కనిపించడా అనేది బాధ వేస్తుంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మొత్తం కాంక్రీట్ జంగీలు అయిపోతుంది. రైతు అనేవాడు అంత పండించుకున్న తర్వాత ఏదో ఒక తుఫాన్ రావడము, నీళ్లు లేకపోవటము, లేకపోతే వర్షాలు వచ్చి మునిగిపోవటము. సో ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళ కష్టం ఎదుటివాడికి చెప్పుకుంటే ఏం తీరుతుంది అని కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అది కాదు, రైతు అనేవాడు దేశానికి ముఖ్యం. ఉండి బతికుండి పోరాడితే ఆ యుద్ధమే వేరు. సచ్చితే జీవితాంతం మన ఇంట్లోని మనం ఏడిపిస్తున్నట్టే. అది కాదు జీవితం. సో డెఫినెట్గా రైతు మీద తీసిన ఈ సినిమా, అట్లాగే యూత్ మీద తీసిన ఈ సినిమా, ఇది పెద్ద హిట్ అవ్వాలి. ఈ సినిమా చూస్తుంటే నాకు మా మనవూరి పాండవులు అని ఒక సినిమా ఉంది, అది గుర్తుకొస్తుంది నాకైతే. అది పెద్ద హిట్ అది. సో అట్లాగే ఈ సినిమా. అండ్ అలాగే హీరోయిన్ మా ఈటీవీ ప్రభాకర్ వాళ్ళ పాప అండ్ హీరో అభినవ్. అండ్ అలాగే ఇంకొక తన్మయ్. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఒకసారి రండి. వెయిట్ నువ్వు కూడా రా. వీళ్ళకి ఏంటి బ్రేక్ టైంలో స్ప్రింగ్ ఏమైనా పెట్టారా? భోజనం బదులు కాదు. ఆ సాంగ్స్ చూశాను, నిజంగా అంత ఈజీ కాదు ఒక యాక్టరు చేయాలంటే. తీసుకున్నాం ముందు రండి. మీ ముగ్గురికి నేను అప్రిషియేట్ చేస్తున్నా ముందుగా. ఎస్, చాలా చాలా సూపర్, చాలా బాగా చేశారమ్మా, వెరీ గుడ్. సార్ జస్ట్ ఉత్తి హ్యాండ్స్ తోనే అప్రిసియేషన్ సమర్పించుకోమండి. ఓకే, సెంటిమెంటా? పర్స్ ఓకే, నువ్వు ఉండేది అక్కడే కదా సార్? లక్కీ హ్యాండ్ మీది సార్. ఓకే, సో అయితే ఇప్పుడు ఓకే చెప్పావు కాబట్టి ఓకే డెఫినెట్గా. ఎందుకంటే మంచి మనసుతోటి ప్రతి జనవరి 1 రోజున డాక్టర్ డి రామానాయుడు గారు ఎవరు వెళ్ళినా, లైట్ బాయ్ వెళ్ళినా, టెక్నీషియన్ వెళ్ళినా, యాక్టర్ వెళ్ళినా, హీరో వెళ్ళినా, మేకప్ మ్యాన్ వెళ్ళినా, కెమెరామెన్ వెళ్ళినా, ఆయన సెంటిమెంట్గా నేను బాగున్నా ఈ రోజున, వీళ్ళు నన్ను నమ్ముకుని వచ్చారు కాబట్టి వీళ్ళు బాగుండాలి అని చెప్పి ప్రతి అందరికీ 100 రూపాయలు ఇచ్చేవారు ఆ రోజుల్లో. స్పెషల్గా నాకు 200 ఇచ్చేవారు. ఎందుకన్నా లేదురా నువ్వు అంటే నాకు ఇష్టం అందుకే ఇస్తున్నాను అని రామారాయుడు గారు చెప్పడం జరిగింది. మీరు బాగుంటే టెక్నీషియన్స్ బాగుంటారు. 4 సినిమాలు తీశారంటే ఈ 5 ఏళ్ళు వాళ్ళ నోట్లోకి వెళ్తాయి. సో అందుకోసం నిర్మాత బాగుండాలి, డైరెక్టర్ బాగుండాలి, అండ్ మీరు బాగుంటేనే యాక్టర్స్, మేము బాగుంటాం, టెక్నీషియన్స్, రామలక్ష్మణులు బాగుంటారు. అంతే కదా? ఓకే, సో ఇంత అద్భుతమైన అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని ఆశిస్తూ, అండ్ ఇప్పుడు హీరోయిన్కి, హీరోకి, ఇంకో హీరోయిన్కి, మా నిర్మాతకి, డైరెక్టర్ గారికి, అంజీ ఇట్లా మొత్తం ఇండస్ట్రీకి డబ్బులు పంచి వాడితే ఇల్లు అమ్ముకోవాలి. నమస్తే. ఇందాక ప్రసాద ల్యాబ్కి వస్తున్నప్పుడు మా డ్రైవర్ ఎక్కడికి వెళ్తాను సార్, మీరే సార్ చీఫ్ గెస్ట్ అన్నారు. నవ్వు వచ్చింది. ఇదే ప్రసాద ల్యాబ్లో ఫస్ట్ టైం 25 సంవత్సరాలకు ముందు లోపలికి సైకిల్లో వచ్చేవాడు, వెళ్ళి లోపల రాయించేవాడు కదా, వాచ్మెన్ ఎదుర్కొండేవాడు. అంటే మనం తెలిసేవాడు ఎవరు వస్తే వాళ్ళ ద్వారా లోపల రావడానికి కోసం గేటు పక్కన 1 or 2 hours కూర్చున్నది గుర్తొచ్చిందనమాట. థ్యాంక్ యూ. సందర్భం కళామ తల్లికి, మమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలిచిన అంజుకి వెరీ థ్యాంక్స్. చీఫ్ అంటే లాస్ట్ చీఫ్ గెస్ట్గా మార్చారు మమ్మల్ని. లాస్ట్
థ్యాంక్ యూ. మాకు రావడానికి కారణం పెద్ద మీ మధ్య ఫంక్షన్స్కి ఆడి ఫంక్షన్కి వెళ్ళలేదు, ఏదో ఆత్మ జ్ఞానం జ్ఞానం అంటే ఏదో ప్రపంచం అన్న ఉద్దేశంతో రైతు అని మమ్మల్ని చెప్పి గుండె మా హృదయాన్ని కరిగించాడు అంజి. ఫస్ట్ టైటిల్ అది బాగుంది చూడు, పల్లెటూరి ప్రేమ కథ. ప్రేమ కథ. పల్లెటూరులో చాలా కథలు మేము పల్లెటూరు నుంచి వచ్చాం కాబట్టి మాకు చాలా ప్రేమ కథలు ఉన్నాయి కాబట్టి గేదెలు మేకలు కాస్తున్నప్పుడు చాలా కథలు ఉండే లవ్ స్టోరీలు మాకు కూడా. గుర్తొచ్చినాయి అన్నమాట. మేము ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ ఊరు వెళ్ళామన్నమాట. ఒక 20 ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాం. నిజంగా ఈ సందర్భం చెప్పాలంటే థ్యాంక్ యూ. రైతే ఫస్ట్ పెద్ద సైంటిస్ట్ అంటే ఎందుకంటే ఫస్ట్ అన్నాన్ని కనిపెట్టింది రైతు. అన్నంలో ఇన్ని రకాల అన్నాలు ఉంటాయని కనిపెట్టింది రైతు అనమాట. ఎందుకంటే మేము వస్తున్నప్పుడు చూస్తున్నాము హైటెక్ సిటీలో పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయి, చూసిన తెది బిల్డింగ్లు ఉన్నాయి. రైతు ఒక పంట పండించలేదు అనుకో, ఈ బిల్డింగ్లో మనుషులు ఎక్కి దిగుతామా మనం? రైతు పంట పండించాడు, పంట పండితే ఆ తినే ఆ కూరగాయలు ఆ రైతు పండించిన పంట తినే మనం ఎన్నెన్నో బిల్డింగ్లు కడుతున్నాం అనమాట. అందుకని రైతే మన అందరూ రైతు బిడ్డలం కాబట్టి రైతే రాజు అని ఒక మంచి అద్భుతమైన కొటేషన్ పెట్టారు. థ్యాంక్ యూ అంజీ గారు, థ్యాంక్ యూ. డైరెక్టర్ నా బంగారు తల్లి ప్రభాకర్ నాకు ఎంత ఎనర్జీగా ఉందండి చూస్తుంటే. ఆ పల్లెటూరు ఆ కెమెరాస్ కానీ ఆ ఫస్ట్ సాంగ్స్ కానీ ఆ నా పొలాలు కానీ ఎక్సలెంట్గా ఉంది బ్రదర్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు ఉంగరాలు సినిమా అయిపోయినా ఇంకా ఉంగరాలు అంటే చాలా గెట్టారు. యాక్చువల్ అంటే ఇది ఒక మా తల్లి ప్రొడ్యూసరే. అన్నదాన ప్రభు అంటాం. థ్యాంక్ యూ. అది ఫస్ట్ ఏంటంటే నీకు ఎంత ఉందని కాదు 10 మందికి అన్నం పెట్టా కాబట్టి అన్నదాన ప్రభు. థ్యాంక్ యూ. అలాగే ఎందుకనంటే ఒక డైరెక్టర్ కథ అనుకున్నాడంటే తమ్ముడురా, ఆ కథ 10 మందిలో ఒకరు వచ్చి ఆ కథలో నువ్వు ఊహించిన కథని కరెక్ట్గా పర్ఫార్మెన్స్ చేయాలంటే ఎంత ఎనర్జీగా ఉన్నాడు తమ్ముడు బ్రదర్. థ్యాంక్ యూ. ఆయన వెనక ఇంకొక ఎనర్జీ ఉంది. ఇంకొక వెనక మా డాక్టర్ చూడేస్తుందో ప్రభాకర్ కూతురు బంగారం. నేను చూస్తుంటే ఎంత ఎనర్జీగా ఉన్నావు నా బంగారం, నువ్వు కూడా రామ్మా. ఎందుకంటే ఒక సినిమా ఏదన్నా 10 మంది కళ వచ్చి 10 మనిషి వచ్చి ఎంజాయ్ చేయాలంటే ఆ లోపల ఒక ఎనర్జీ కనిపించాలి. మన అందరం డల్లుగా అలా నడుస్తుంటే వచ్చిన కూడా డల్లుగా సెల్ ఫోన్ చూసుకుంటాడు. మిమ్మల్ని చూస్తే సెల్ ఫోన్లు అన్నీ ఆఫ్ చేసి ఈ సినిమా చూస్తాడనేది మాకు అర్థం అవుతుంది. థ్యాంక్ యూ. అందులో యాక్టర్స్ కూడా చాలా చక్కగా యాక్ట్ చేశాను. నా బంగారు తెలిరా మా డాక్టర్. నచ్చింది డైలాగ్, మాకు నచ్చింది. ఏం పని చేస్తావు అంటే నేను ఎక్సైజ్ చేస్తానన్నది. థ్యాంక్ యూ నా బంగారం, మంచి క్యారెక్టర్ ఇచ్చారు మీకు. మహాకవి కాళోజీ గారు రాసిన ఒక కవితలో ఒక కంటెంట్ ఏంటంటే మనుషులు నా అనే స్థాయి నుంచి ఇంకా మా అనే స్థాయి వరకే రాలేదు, మనం అనే స్థాయికి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు అనేది. కానీ ఇక్కడ ఈ సినిమాని హే చికిత అనే సినిమా యూనిట్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ఎంతోమంది మహామహులు, అందరు టైం అయిందని వెళ్ళిపోయారు కానీ అంతమంది మహామహులు మాకు బాగా ఇష్టమైన వాళ్ళు ఇంతమంది రావడం అనేది వాళ్ళందరూ కూడా మనం అని ఆలోచించేవాళ్ళు కాబట్టే ఆ ప్రేమతో ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. తర్వాత సినిమా విషయానికి వస్తే నేను ఇందులో నటించింది తక్కువ రోజులైనా కూడా బాగా గుర్తుండిపోయే పాత్రని నాకు ఇచ్చినటువంటి దర్శకులు ధనరాజ్ లెక్కల గారికి, నిర్మాతలు అశోక్ గారు, గరుడువేగ అంజి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందాక ఎవరో చెప్పారండి, సినిమా అనేదాన్ని కనుక నిజంగా మన ఆశ శ్వాస ధ్యాస బతుకు మెతుకు అన్నీ సినిమాగా ప్రేమిస్తే ఆ సినిమాకి ఏదో ఒక రోజున మనల్ని ప్రేమించక తప్పదు. ఇది ఎంతోమంది విషయంలో రుజువైంది. ఇప్పుడు రేపు వీళ్ళందరి విషయంలో కూడా రుజువు కాబోతుంది. ఎందుకంటే అందరూ కూడా ఎంతో చాలా బాగా చేశారు. హీరో అభి, ఆయనతో నేను ఇంకో 2-3 చేశాను. అలాగే
మా ప్రభాకర్ గారి అమ్మాయి దివిజ ఇరక్కొట్టేసింది. ఇందాక సాంగ్స్ చూస్తారు కదా. తర్వాత ఆ అమ్మాయి తన్మయ్య కానీ అందరూ బాగా చేశారు. ఇంకా ఈ యూత్ బ్యాచ్ అంతా కూడా అదరగొట్టేశారు. తర్వాత నేను డబ్బింగ్ చెప్పిన తర్వాత నాకు సాంగ్ చూపించారండి, ఎల్లెళ్ళిపోతున్నవా సాంగ్ డైరెక్టర్ గారు చూపించారు. ఆ పాట తరువాత ఒక సీన్ వస్తుందండి. ఆ సీన్లో తండ్రి చనిపోయాడు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ ట్రైలర్లో అంతా చనిపోయింది ఉంది కాబట్టి ఆ సీన్ తర్వాత ఒక సీన్ వస్తుంది. అంటే నెక్స్ట్ ఎట్లా కంటిన్యూ చేయాలి అనేది. ఆ కొడుకు దాన్ని కంటిన్యూ చేయడు, కానీ కూతురు అంటే మొదటి నుంచి కూడా తండ్రితో వ్యవసాయంలో కలిసి ఉన్న కూతురు ఆ మాట చెప్తుందండి, అన్న నాకు అన్నీ వ్యవసాయానికి సంబంధించినవి నాకు ఇచ్చేయి, నేను కంటిన్యూ చేస్తాను. అంటే నాన్న దగ్గర నేర్చుకున్న వ్యవసాయం నాకు తెలుసు, నేను చేస్తానని. అలాగా ఆ షర్టు అవి వేసుకొని ఆ అమ్మాయి బయలుదేరినప్పుడు నిజంగా నాకు గూస్ బంప్స్ వచ్చినాయండి. అంటే అక్కడ రీ రికార్డింగ్ లేదు, ఏమీ లేదు. ఆ పాట అయిపోయిన తర్వాత ఆ కూతురు ఆ లెగసీని కంటిన్యూ చేయడం అనేది, ఆ సీను ఆయన డైరెక్టర్ గారు రాసిన విధానం కానీ అది చాలా అద్భుతంగా అనిపించింది. దాన్ని ఆ పాప ఎంత అద్భుతంగా చేసిందో యోధ, ఆ పాపకి ఎంతో గొప్ప భవిష్యత్తు ఉంది. తర్వాత డైరెక్టర్ ధనరాజు లెక్కల గారు, ఆయన ఎంతో ప్యాషనేట్గా మంచి ఒక కథని, కామెడీని, సెంటిమెంట్ని అన్నీ బాగా బ్లెండ్ చేసి ఆయన మంచి కథ రాసుకున్నారు. ఆయనకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్ మా గరుడవేగ అంజి గారండి. ఆయన మామూలుగానే కుమ్మి అవతల పారేసి బెండు తీస్తారనమాట. అంటే ఒక 5 నిమిషాలు కూడా గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్లో ఎవరిని కూర్చోనివ్వకుండా, నించోనివ్వకుండా పరిగెత్తిస్తారు. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఈవెంట్ని గ్రేస్ చేయడానికి వచ్చిన పెద్ద పెద్ద వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మా లాంటి సినిమాకి ఇంత సపోర్ట్ డెఫినెట్లీ ఇట్స్ అన్బిలీవబుల్, బట్ యా ఇట్స్ పాసిబుల్. సో ఫస్ట్లీ చిట్టి అనే క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు ధనరాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈయనతో ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఐ డోంట్ నో, హీఈస్ అ సినిమా పిచ్చోడండి ఆయన. ఎప్పుడు చూసినా ఈ సినిమా ఎలా బెటర్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి, లేదా ఇన్ జనరల్గా ఇండస్ట్రీకి యూనో ఎలాంటి సినిమాలు రావాలి, ఎప్పుడు సినిమా 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 అని ఆలోచించే వ్యక్తి. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ చిట్టి. నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమా కోసం నన్ను వెయిట్ పెరుగుతారు, అది గుర్తుండిపోతుంది. అండ్ సెకండ్లీ చికిత అనే స్కూల్కి మా ప్రిన్సిపల్ గరుడవేగ అంజి గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు సార్. స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్లోనే చాలా నేర్చుకున్నాను సార్ మీ నుంచి. ఎంత ఫాస్ట్గా వర్క్ చేయొచ్చు, వర్క్లో ఉండి ఎంత డెడికేటెడ్గా ఉండొచ్చు అనేది. నాకు ఏమో సార్ మిమ్మల్ని చూస్తే చాలా కనెక్ట్ అయిపోయాను నేను మీకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అశోక్ సార్, సినిమాకి ఏమేమి కావాలో అన్నిటికీ ఏమీ వెనకాడకుండా, ఎప్పుడు ఇలా ఏం మాట్లాడకుండా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఏంటండి సిగ్గు ఎక్కువ, అవును. సో అండ్ మ్యూజిక్ చరణ్ అర్జున్ గారు, ఆయన గురించి ఎన్నిసార్లు ఈ ఒక్క నెలలో నేను ఆయన గురించి 4 సార్లు మాట్లాడాను. సో థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ మ్యూజిక్. అండ్ ఎడిటర్ మధు గారికి, హీ ఎడిటెడ్ ద ఫిల్మ్ వెరీ వెల్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎవ్రీ యాక్టర్ హియర్, అంజి మామ, అజయ్, మా నాన్నగారు, అండ్ క్రాంతి, నేత అన్న, కౌశిక్, అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఎవ్రీ యాక్టర్, అంటే నేను కొంచెం తొందరగా మాట్లాడాలని టెన్షన్లో చాలా మర్చిపోతున్నాను. బట్ ఎవ్రీ యాక్టర్ హ్యాస్ డెఫినెట్లీ పుట్ ఇన్ ఎవ్రీథింగ్. అది మీరు అన్ని సాంగ్స్లో అన్నిట్లో చూసి ఉంటారు. అండ్ వర్కింగ్ విత్ అభినవ్, ఇట్ వాజ్ అమేజింగ్. మేమిద్దరం కొట్టుకునే వాళ్ళం మొత్తం సెట్ అంతా, ఎవ్రీ డే ఆల్మోస్ట్. బట్ ఐ థింక్ దట్ ఈస్ వాట్ చిట్టి అండ్ శివ ఆర్, and it was great and wonderful working with you. Thank you so much for being Shiva to Chitti. And Tanmay, tan cheppinatte, she's become like a sister to me. And Yoda, tana performance gurinchi
డెఫినెట్లీ అందరూ చెప్పారు అండ్ షీఈ్ జెమ్ ఆఫ్ అ పర్సన్ అండ్ షీఈ్ ఆల్సో వెరీ మల్టీ టాలెంటెడ్. సో యా, ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళందరికీ యూనో ఎవ్రీబడి పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. 24th July హే చికిత మీ థియేటర్స్లోకి వస్తుంది. డెఫినెట్గా అందరూ చూసి సపోర్ట్ చేసి మీ అందరికీ 100% నచ్చే సినిమా. సో ప్లీజ్ గో అండ్ వాచ్ హే చికిత 24th in your theaters. అండ్ ఇంకెవరైనా మర్చిపోయి ఉంటాం, రియలీ సారీ. సో యా, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన మీడియా మిత్రులకి, అతిథులకి, అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారం అండి. నా పేరు అభినవ్ మణికంఠ. ఇది నేను చిన్నప్పుడు సినిమాలు చేశాను, పెద్దయ్యాక మూవీస్లో ఇది నా డెబ్యూ. అంటే ఓటీటీస్ చేశానండి, కాకపోతే మూవీస్లో ఇది నా డెబ్యూ. టెక్నికల్లీ ఇది నా 4th డెబ్యూ. ఎందుకు డెబ్యూ అంటే ఒకటే ఉంటారు కదా, 4th అని ఎందుకు అంటున్నానంటే, అన్న చరణ్ నేను కలిసి ఒక సినిమా చేసాం. ఆ సినిమా మొత్తం కంప్లీట్ అయినది ఆగిపోయింది, రిలీజ్ అవ్వలేదు. అలాగే ఇంకొక సినిమా స్టార్ట్ అవ్వకముందే ఆగిపోయింది, ఇంకోటి సగంలో ఆగిపోయింది. ఫస్ట్ టైం నాకు ఒక సినిమా రిలీజ్ అవుతుంది థియేటర్స్. అన్న మన జర్నీ కొత్తగా స్టార్ట్ అయింది, మన సినిమా కూడా రిలీజ్ అవుతుంది అన్న. పాపం నా కోసం వెయిట్ చేసి చాలామంది నా ఫ్రెండ్స్, నా చుట్టుపక్కల వాళ్ళు, వెల్ విషెస్ అందరూ అలసిపోయారు. అలగడం కూడా మానేశారు సినిమా ఎప్పుడు అని చెప్పి. అరే వస్తున్నాను రా ఈసారి. అలాగే ఈ సినిమా జర్నీ స్టార్ట్ అయింది చరణ్ వల్ల. సో ఈ సినిమాలో నేను అన్నిటికన్నా ఫస్ట్ స్టోరీ ఉందా భయపడింది ఏంటంటే నా స్లాంగ్. ఎందుకంటే నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను, నా యాక్సెంట్ న్యూట్రల్ యాక్సెంట్ ఉంటుంది ఎక్కువ. ఈ డైలాగ్ పట్టుకోవడం నాకు కొంచెం కష్టమైంది. అది నేర్పించడంలో నాకు హెల్ప్ చేసింది ధనరాజ్, నేత అండ్ అజయ్. ప్రతి షార్ట్ మధ్యలో వెళ్ళి ఏంటి ఇలా చెప్పేది కరెక్టేనా కాదా అని 2-3 సార్లు అడిగి నేర్చుకునేవాడిని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. అలాగే నా టీమ్ క్రాంతికి, కౌశిక్కి, అజయ్కి, నేతకి అండ్ అశోక్ అన్న అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ప్రిన్సిపల్ గారు అంజీ అన్న, హెడ్ మాస్టర్ అంజీ అన్నని ఫస్ట్లో నేను సార్ అనేవాడిని. ఆయన 2 రోజులని తమ్ముడు సార్ అనకు మీ వయసు అండి అన్న నువ్వు అంటే అప్పటి నుంచి అన్న అంటే మొదలు పెట్టా. అన్న మీకు నాకు ఒక తెలియని బాండ్ ఉంటుంది, మనం మాట్లాడుకుని తక్కువే కానీ మొత్తం మీద సెట్లో కూడా, బట్ తెలియని బాండ్ ఉంటుంది అన్న. అండ్ థ్యాంక్ యూ అన్న మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి ఇంతవరకు తీసుకొచ్చారు. అండ్ అశోక అన్న యాక్చువల్గా ఆయన బాగేపల్లి అని బెంగళూరు దగ్గరలో ఉంటారు. ఆయన సెట్కి రావాల్సిన అవసరం లేదు. టైం కూడా అయిపోయింది. జగిత్యాల్లో మాట్లాడతాను, స్పీచ్ ప్రిపేర్ చేసుకున్నాను, జగిత్యాల్లో మాట్లాడతాను. అండ్ అందరికీ నమస్కారం. మేము పిలవగానే వచ్చిన మా గెస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అతిథులు, మా ప్రేక్షక దేవుళ్ళు, మా ఫ్యామిలీ, మా రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్, మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు. అండ్ నేను టీజర్ లాంచ్ రోజు అందరికీ చెప్పేశాను, మా జర్నలిస్టులందరికీ, మా ఫ్రెండ్స్ అందరికీ, మా జర్నలిస్ట్ ఫ్యామిలీ అందరికీ క్లియర్గా ఆల్రెడీ ఆ రోజే చెప్పేశాను. నేను లేట్ చేయను, మిమ్మల్ని కూడా బోర్ పెట్టను. హే చికిత ఇది నా డెబ్యూట్ ఫిలిం. చాలా మంచి సినిమా చేశాము, రైతుల గురించి చేశాము, యూత్ కోసం చేశాము, ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ చేశాము. ఈ 24th July సినిమా వస్తుంది. ఈ సినిమాకి ఈ సినిమా డెబ్యూటెంట్గా రావడానికి ద మేజర్ రీజన్ గరుడవేగ అంజీ గారు, మా అన్నయ్య. అండ్ మా వదినమ్మ అక్కడ కూర్చుంది. థ్యాంక్ యూ వదినమ్మ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ నన్ను నమ్మి, నా కథని నమ్మి అక్కడెక్కడో భాగ్యనగర్ నుండి వచ్చిన మా అశోక్ అన్న, ఇదే కావాల్సి, బెంగళూరు వస్తా మా అశోక్ అన్న. అండ్ అన్న ప్యాషన్ ఇంతకుముందు అభి చెప్పినట్టు యూస్ టు కమ్ 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి బెంగళూరు నుండి వచ్చేవారు. అండ్ వదినమ్మ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్, మమ్మల్ని ఇంత దూరం వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు. అండ్ నా సినిమాలో నా ఆర్టిస్టుల గురించి అందరి గురించి నేను చెప్పేశాను. ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఒక 5 గురించి చెప్పేస్తాను. నా చిన్నప్పటి హీరోస్ ఒకటి అర్జున్ అండ్ సాయి ధీరజ్ మార్తాండ్. నా లిటిల్ హీరో భవినవ్, నేనే లాంచ్ చేస్తా ఫ్యూచర్లో, అది ఫిక్స్, ముందే చెప్పాను. అడ్వాన్స్ కూడా తీసేసుకుంటాను ఈ సినిమా తర్వాత, ఆ సినిమాకే. నెక్స్ట్ ధ్రువ అండ్ శ్రీతన్. ఒక్కసారి హాయ్ చెప్పరా ప్లీజ్. యా, ఒకసారి ఇటు వచ్చినా ఏం కాదు, వచ్చి వెళ్ళిపోండి, ఏం కాదు నాన్న, రండి, మన కోసం ఆగుతారు, పిల్లలే దేవుళ్ళు అంటారు, వాళ్ళ కోసం ఆగుదాం.
వీళ్ళందరూ నా లిటిల్ హీరోస్. సాయి ధీరజ్ కంఫాస్ అండ్ హస్మిత్ రుద్ర, కమ్ యా. సో వీళ్ళందరూ నా లిటిల్ హీరోస్ అండి. యా, చిన్నపిల్లల దేవుళ్ళు అంటారు. నా సినిమాలో పిల్లలతోనే స్టార్ట్ అయింది, దేవుళ్ళతోనే స్టార్ట్ అయింది. అండ్ ఈ సినిమాలో వీళ్ళ పెద్ద క్యారెక్టర్ లాగా పనిచేసిన, నా కోసం నన్ను నమ్మి, నా కథను నమ్మి నా సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అభినవ్, కౌశిక్, నేత, అశోక్ వర్ధన్ అన్న రాలేదు, అండ్ నా క్లాస్మేట్, నా దోస్త్, నా చెడ్డి దోస్త్ అజయ్ జబర్దస్త్. సినిమాలో మీరు పిచ్చగా నవ్వుకుంటారు, ఐ ప్రామిస్. అందులో నో డౌట్. ఢిల్లీ అనే క్యారెక్టర్ నవ్వులకి మీరు దద్దరిల్లిపోతారు. ఎక్కడ లేని పదాలన్నీ వింటారు, తెలంగాణ యాస వింటారు, తెలంగాణ భాష వింటారు. అండ్ అంజిమామ, మా కళ్ళు మామ, మై విలేజ్ షో మీకు అందరికీ తెలుసు. మై విలేజ్ షో ఎంత హిట్ అయిందో, ఆ మై విలేజ్ షోలో మీరు ఎలాంటి కామెడీ, ఎలాంటి ఎమోషన్స్ చూసారో ఇది అంతకి 3 times బెటర్గా ఉంటుంది. అండ్ నా సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి, యోధ నా చెల్లి, మీరు యోధ గురించి నేను ఇక్కడ ఏం చెప్పానండి, మీరు సినిమాలో చూశాక 24th తర్వాత సక్సెస్ మీట్లో చెప్తాను. ఐఎమ్ సో కాన్ఫిడెంట్. నేను మంచి సినిమా చేశాను, హిట్ మిగతాది ఏంటి అనేది మీరు, నా ప్రేక్షక దేవుళ్ళు, నా ఫ్యామిలీ, నా రిలేటివ్స్, నా ఫ్రెండ్స్ అంతా డిసైడ్ చేస్తారు. నేను మంచి సినిమా చేశాను, మంచి సినిమా అనే పదం వస్తే నాకు సరిపోతుంది అనుకున్నాను. అండ్ యోగి బై సంగీతంలో మీరు చూశారు, ఇందులో ఒక కొత్తగా చూస్తారు. నా సినిమాలోనే ఫస్ట్గా నేను చూపించాను అలాగా. అండ్ యా, మిగతా అందరికీ థ్యాంక్ యూ. నా సినిమాలో ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ. సీతామహాలక్ష్మి గారు, బలగం సుజాత గారు, ప్రతి ఒక్కరికి, ఎవరి పేరైనా సార్, మా హీరోయిన్ గారి ఫాదరు ఎక్స్ట్రీమ్ చేశారు, అండ్ శ్యామ్ గారు, ఎవ్రీవన్. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ప్రతిసారి ఈ డైలాగ్ నాది, మా అన్నయ్య చరణ్ అర్జున్. ఐఎమ్ సో ప్రౌడ్. మీకు టీజర్ లాంచ్ అప్పుడు కూడా నేను క్లియర్గా చెప్పాను, ఏ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. హీజ్ లైక్ ఎవ్రీథింగ్. ప్రతిసారి గైడ్ చేస్తూ ఉంటారు, చాలా నేర్పించారు, అందరికీ నేర్పించారు. అది ఇంకో విషయం. పాటలు, ఆయన సాహిత్యంలో ఒక్కొక్క సెంటిమెంట్స్, ఒక వాల్యూస్, ఎథిక్స్, ప్రతిదీ. సో అన్నయ్య నాకు అంటే నేను చెప్పలేనంత నేర్పించారు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ అన్నయ్యను కూడా జగిత్యాల తీసుకొస్తా, సినిమా యూనిట్ అందరినీ తీసుకొస్తా, జగిత్యాల వెయిట్ చేస్తుంది. అండ్ యా, నా లిరిసిస్ట్లు ఎస్ఎస్ చిరంజన్ అన్న, సరస్వతి పుత్రుల గురించి మాట్లాడకపోతే మర్చిపోతారు, మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. అర్థం చేసుకుంటారు, టీజర్ లాంచ్లో కూడా అర్థం చేసుకున్నారు. ఎస్ఎస్ చిరంజన్ అన్న, సంజయ్ మహేష్ అండ్ విహా గారు పాపం వచ్చారు, అనుకోకుండా ఏదో పనుండి వెళ్ళిపోయారు. ప్రతి ఒక్కరు, జానకిరామ్ గారు, వెళ్ళిపోతున్న నకాష్ అజీజ్ గారు, రాహుల్ సిప్లీగంజ్ గారు, ఎవ్రీవన్. అండ్ నా ఫ్రెండ్, ఇక్కడి రాని నా ఫ్రెండ్, మా అన్నయ్య టీమ్ మహిమదన్ కూడా థ్యాంక్ యూ. మళ్ళీ ఫీల్ అవుతావేమో అందుకే చెప్తున్నా, ఇది కట్ చేసి పంపిస్తాను నీకు. అండ్ ఎవ్రీవన్, నా సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇది ట్రైలర్ భయ్యా, నెక్స్ట్ అయిపోయింది నా సినిమా రిలీజ్. నా జర్నలిస్ట్ ఫ్రెండ్స్ అందరికీ ఐ ట్రస్ట్ ఇన్ యూ. ఒక్కసారి నా సినిమా చూడండి, మీకు నచ్చితేనే మీరు నన్ను ముందుకు తీసుకెళ్ళండి, నా జర్నీకి హెల్ప్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్. టైం లేదు కాబట్టి పేరున అందరికి ధన్యవాదాలు, పిలిచిన వెంటనే వచ్చిన గెస్టులందరికీ ధన్యవాదాలు, ప్రెస్ మీడియాకి అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో పనిచేసిన యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ, టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ. 24th జూలై ఈ సినిమా రిలీజ్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ సక్సెస్ మీట్లో అందరితో కలుస్తాం. 100% హిట్ కొడుతున్నాం, చాలా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమాని నమ్మి, మమ్మల్ని నమ్మి, ఈ సినిమాని మొత్తం తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ అన్ని చోట్ల రిలీజ్ అవుతుంది సినిమా. ఎన్ని థియేటర్ రిలీజ్ చేస్తున్నాం తొందరలో అనౌన్స్ చేస్తాము. అందరికీ పేరున థ్యాంక్ యూ. టైం లేదు కాబట్టి ఎక్కువ మాట్లాడలేదు. నెక్స్ట్ సక్సెస్ మీట్లో అందరి గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్.